అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగారం 550 గ్రాములు అంటే 31.45 లక్షల రూపాయలు. వెండి వస్తువులు 2 కేజీలు అంటే 1.5 లక్షలు. హయత్ నగర్లో ప్లాట్ 3 కోట్ల రూపాయలు. నగదు 10 లక్షలు. మొత్తం విలువ 3.42 కోట్ల రూపాయలు. ఇంత కట్టమిచ్చినా అత్తింటి వారి ధనదాహం తీరలేదు. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన వివాహితకు వరకట్నం వేధింపులు తప్పలేదు. చివరికి భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేక నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని గాజుల రామారంలో జరిగింది. 2019లో అమరావతి అభిలాష్ కు వివాహమైంది. వివాహ సమయంలో దాదాపు 3.5 కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. ఈ కట్నం సరిపోలేదని అత్తింటి వారు వేధించడంతో అమరావతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకి భర్త అత్తమామలే కారణమని సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకుంది అమరావతి. ఆమె రాసిన సూసైడ్ నోట్ కంట తడి పెట్టిస్తోంది. అమ్మా, నీకు ఈ లెటర్ రాస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదమ్మా. నీ దగ్గర ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాను, కానీ ఇక్కడ రోజు నరకం అనుభవిస్తున్నానమ్మా. ఈ టార్చర్ భరించలేకపోతున్నా. నాకు ఇక బతకాలని లేదు, అందుకే చనిపోవాలనుకుంటున్నా అమ్మా. మా అత్త మామలు నన్ను మనిషిలానే చూడడం లేదు. అటు ఆఫీస్ పని, ఇటు ఇంటి పనితో అలసిపోతున్నా. మా అత్తమ్మ నన్ను సూటిపోటి మాటలతో వేధిస్తూనే ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నారమ్మా. నేను వంట చేస్తే బాగాలేదని పక్కన పడేస్తున్నారు. మా ఆయనతో కలిసి బయటకు కూడా వెళ్ళనివ్వరు. మా ఆయన కూడా నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నాతో ప్రేమగా మాట్లాడేవారే లేరమ్మా. మిమ్మల్ని చూడాలనిపిస్తోందని చెప్పినా పంపించడం లేదు. నన్ను ఏ ఫంక్షన్కో వెళ్ళనివ్వరు. ఇలా ఒంటరి బతుకు ఎంతకాలం బతకాలమ్మా. పెళ్లి టైంలో మీరు ఇచ్చిన భూమి కూడా అమ్మేసి డబ్బులు ఇమ్మంటూ వేధిస్తున్నారు. ఆ భూమిని గుర్తుగా ఉంచుకున్నానమ్మా. ఆ భూమి నాకు అమ్మ లాంటిదని చెప్పినా మా అత్త మామలు భర్త వినిపించుకోవడం లేదమ్మా. డబ్బుల కోసం రోజు హింసిస్తూనే ఉన్నారు. అమ్మా, పిల్లలను అనాథలను చేసి వెళ్ళిపోతున్నా. వాళ్ళను తలుచుకుంటేనే నాకు ఏడుపు ఆగడం లేదు. అమ్మా, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. చార్లీ, నిర్వాణ్, సారీ నాన్న, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించండి. నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అమరావతి సోదరుడి ఫిర్యాదు మేరకు అభిలాష్ తో పాటు అతడి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.